భయ్యా. ఎవరు బాస్ నువ్వు? ఈ రోజు నా బర్త్డే భయ్యా, అయితే అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో మీకు అభ్యంతరం లేకపోతే నా బర్త్డే ఈ రోజు మీతో సెలబ్రేట్ చేసుకుంటాను. అసలు నువ్వు ఎవరో మాకు తెలీదు, నువ్వు మాతో సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? సెలబ్రేషన్కి పరిచయాలతో సంబంధం ఏముంది భయ్యా, నలుగురితో కలిసి చేసుకోవాలి కానీ. ఇది మరీ బాగుంది బాస్. రే పిల్లోడే కదరా సరదా పడుతున్నాడు. రే నువ్వురా. ఇదేదో బాగుంది. అవును, సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ దేవుంది, వాళ్ళతో ఎప్పుడు చేసుకునేదే కదా, ఈసారి కాస్త స్పెషల్గా చేసుకుందామని. ఇంకెందుకు లేటు మరి కానీ. అంటే నా దగ్గర ఫోన్ లేదు, మీలో ఎవరైనా ఫొటోస్ తీస్తారా? ష్యూర్ ష్యూర్. నీదేరా నిలిచే నేల నీదేరా, నీరు నిప్పు నీదేరా, నీదే కానిది లేదేరా, మంచి నీదేరా, ముంచే ముప్పు నీదేరా, మార్చే వీలు నీదేరా, మరిచే మనసే రాదే. మళ్ళీ ఇదేంటి? నాకు రాయడం అంటే చాలా ఇష్టం భయ్యా, అందుకే గుర్తుండాలని. ఓకే. అయ్యో, బర్త్డే నాదండి, ఇది సెలబ్రేషన్ మాత్రమే, డబ్బులతో పని లేదు. అయినా డబ్బుల్లాగా ఎందుకు అనుకుంటున్నావు? నీ బర్త్డేనే కదా, ఏదైనా గిఫ్ట్ కొనుక్కో. గిఫ్ట్ అంటే డబ్బులు వద్దు కానీ ఇంకో చిన్న హెల్ప్ చేస్తారా? ఇంకో హెల్పా? ఏంటి? ఇప్పటిదాకా ఫొటోస్ తీశారు కదా, నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది, నా వాల్ మీద షేర్ చేసుకుంటాను. బాగుందమ్మా. ఇప్పుడు నీ కోసం నా మొబైల్ తీసి నీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలా? ఎలాగో నా ఈమెయిల్ ఐడికి పంపిస్తారు కదా, అదేదో నా వాల్ మీద పోస్ట్ చేసుకుంటా. ఏంటి వాట్ ద హెక్? ఏమైందయ్యా? నువ్వు రాసిందేంటి నాన్ సెన్స్? ఏమైందో చెప్పండి భయ్యా. నువ్వు పెట్టిన పోస్ట్ ఏంటి అసలు? బర్త్డే అనే కదా పెట్టాను. చూడు ఏం పెట్టాడు. సెలబ్రేటెడ్ ద మోస్ట్ మెమరబుల్ బర్త్డే విత్ దీస్ పూర్ సోల్స్, మే గాడ్ బ్లెస్ దెమ్. ఏంటి ఆ పోస్ట్ ఏంటి? ఐ ఫీల్ సో పిటీ ఆన్ దీస్ పీపుల్, గాడ్ ప్లీజ్ గివ్ దెమ్ స్ట్రెంగ్త్, థ్యాంక్ యూ అన్నా ఫర్ మేకింగ్ మై బర్త్డే ఎక్స్ట్రా స్పెషల్. పిటీ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి? నువ్వెవరో మాకు తెలియదు, మేమెవరో నీకు తెలియదు, నువ్వేంది మామేం చూపిస్తున్నావు? ఇప్పటిదాకా బాగానే మాట్లాడావుగా, చెప్పు. ఇంతకు మించి ఏం చేయాలో తెలియలేదు భయ్యా, ఐఎమ్ సారీ. రే సారీ ఎవడు కావాలరా? అసలు ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? మీకు వచ్చిన డౌట్స్ నాకు చాలాసార్లు వచ్చాయి, కానీ ఎవరిని అడగాలో తెలియలేదు, అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. డౌట్సా? ఇంతకీ ఎవరు నువ్వు? మీలో చాలామంది మీ బర్త్డేస్ అనో మీ పిల్లల బర్త్డేస్ అనో మెమరబుల్గా ఉండాలని ఏదో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని ఉంటారుగా, ఆ అనాథల్లో నేను ఒకడిని. ఏంటి ఇదంతా నీకు జోక్లాగా అనిపిస్తుందా? ఐఎమ్ రియల్లీ సారీ భయ్యా. సారీ అంటే సరిపోతుందా? అంత మంచి అకేషన్ ఎగతాళి చేస్తున్నావు. హెల్ప్ చేయాలనుకోవడం కూడా తప్పేనా? అయ్యో, తప్పుగా అనుకోకు భయ్యా, నా ఉద్దేశం అది కాదు. మరి లేకపోతే ఏంటిదంతా? ఎంతసేపు మీ బర్త్డేస్, మీ మెమరీస్, మీ సెలబ్రేషన్స్ అని ఆలోచిస్తున్నారు కానీ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్ట్ మాపై ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూడడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే ఒప్పుకుంటున్నానండి, చాలా మందికి పుట్టినరోజు అంటే చాలా స్పెషల్. అమ్మా నాన్నలతోనూ ఫ్రెండ్స్తోనూ కొత్త బట్టలు వేసుకొని స్కూల్లో చాక్లెట్స్ పంచుతూ ఆ రోజంతా చాలా హాయిగా గడిపేస్తారు. కానీ అదే పుట్టినరోజు మాలో చాలా మందికి ఒక చేదు గుర్తు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అనాథలంటే చిన్నప్పుడు అమ్మా నాన్నలు వదిలేసిన వాళ్ళు మాత్రమే అని అనుకుంటారు అందరూ, కానీ మళ్ళీ చాలా మంది పరిస్థితులు బాగాలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హఠాత్తుగా అమ్మా నాన్నలు చనిపోయి పట్టించుకునే వాళ్ళు లేక ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెంచే స్తోమత లేక ఆర్ఫనేజ్ లో ఉంటే అట్లీస్ట్ తినడానికి తిండి, ఉండడానికి ఒక నీడ ఉంటుందని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్క స్టోరీ. మాతో సరదాగా సెలబ్రేట్ చేసుకుందామని మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారు, కానీ అదే ఫ్యామిలీ మాకు లేదని మీకు తెలియకుండానే గుర్తు చేస్తున్నారు. ఇలా ఎప్పుడు ఆలోచించలేదు తమ్ముడు. మీరు వచ్చి మాతో సరదాగా ఆడుకొని వెళ్ళేది ఆ ఒక్కరోజే. మీరు వెళ్ళిపోయాక అసలు ఏంటిదంతా అని ఆలోచించడానికి మాకు చాలా టైం ఉంటుందిలేండి. అలానే రాకుండా ఉండలేం కదా, ఏదో మాకు తోచింది మేము చేస్తున్నాం అంతే తప్ప. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మాలో చాలా మంది పట్టుదలతో లైఫ్లో ఏదో ఒకటి సాధిద్దామని కష్టపడి చదువుతూ ఉంటాం. ఆ కళల్ని నిజం చేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ మీరు ఇచ్చే బుక్స్, గిఫ్ట్స్ మా మీద ఇష్టంతో ఇస్తున్నారు అనుకుంటాం తప్ప జాలితో కాదు. మాతో మీరు ఆడుకునే ఆటలతో మీరు మా ఫ్రెండ్స్ అయ్యారనుకుంటాం తప్ప ఒక్కరోజు చేసిన మంచి పని అని మీరాడే ఆటలో పావులాగా మారామని కాదు.
నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నాకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అన్న అసలు బర్త్డే అంటే ఏంటి అని అడిగినప్పుడు నాకు అలానే అనిపించిందండి. ఇప్పటివరకు ఇలా ఎవరూ ఎందుకు చెప్పలేదు? చెప్తే మీరేమనుకుంటారో అని భయం. మరి ఇప్పుడు చెప్తున్నావుగా. చెప్పకపోతే ఇంకెంతో మంది పిల్లలు పడే బాధకి కారణం అవుతానేమో అనిపించింది. అంటే వచ్చి మా హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవద్దంటావు, సెలబ్రేషన్స్ వద్దు అంటావు. అయ్యో కాదండి, మమ్మల్ని కలవడానికి సందర్భాలు వెతుక్కోకండి అని అంటున్నాను. వచ్చినప్పుడల్లా మా మీద జాలి మాత్రం చూపించకండి. మరేం చూపించాలి? ప్రేమ? అంతంత పెద్ద మాటలు ఎందుకండి? అనాథలమే గాని అంతకన్నా ముందు మేము మీలాగే మనుషులం. పోరాడేది ఐడెంటిటీ కోసమే గాని యాక్సెప్టెన్స్ కోసం కాదు. కష్టపడేది అవకాశం కోసమే గాని నలుగురు మమ్మల్ని చూసి జాలి పడాలని కాదు. సరే, జాలి చూపించొద్దు అంటున్నావు కదా, మరేం కావాలి? చదువు పరంగా, జాబ్ పరంగా ఏదో ఒక రోజు మీ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు, మీకు కుదరకనో లేక ఇంకే కారణం వల్లనో మీరు నో అని చెప్పాల్సి వచ్చినప్పుడు, చెయ్యలేము అని చెప్పే ముందు ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి. నువ్వు చెప్పే మనస్తత్వమే అయితే మాతో ఇంతసేపు మాట్లాడగలవా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ భయ్యా. ఇంతకీ నీ పేరేంటి? ఇప్పటిదాకా చెప్పలేదు. నా పేరు మహేష్ భయ్యా. మా దగ్గరికి రావాలని ఎందుకు అనిపించింది? లాస్ట్ ఇయర్ మీరు మీ ఫ్రెండ్స్తో మా ఆర్ఫనేజ్కి వచ్చారు. అలా గుర్తుంది మీరెవరో. ఇంతకీ నిజంగానే ఈ రోజు నీ బర్త్డేనా? కాదు భయ్యా. అయితే నీ బర్త్డే ఎప్పుడో చెప్పు, ఈసారి మేము వచ్చి సెలబ్రేట్ చేస్తాం. చెప్పడానికి ఆలోచిస్తున్నావు ఏంటి? సారీ భయ్యా, నా బర్త్డే ఎప్పుడో నాకు తెలీదు. ఓ దార్పే వద్దని బ్రతికేలా ధైర్యం పిడికిలి ఉంటే చాలా, తడి కన్నులా విరి కరిగేలా